క్రీస్తు పుట్టారు 2025 సంవత్సరాలు. ఆ రాజు యొక్క ఆ పుట్టినరోజుని మనం జరుపుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి కాలమే ఈ యొక్క ఆగమన కాలం. మరి సిద్ధపడుతున్నటువంటి మనం ఎంతవరకు సరైన విధంగా సిద్ధపడుతున్నా మనం ఆలోచన చేయాలి. అందరూ కూడా ఆలోచన మనం సిద్ధపడుతున్నాం. సహాయం పెడతాం, లేకపోతే ధైర్యం పెడతాం, లేకపోతే నీళ్ళు సిద్ధం కొత్త బట్టలు అనుకుంటాం కదా. ఎన్నో విచారణ ఎవరైతే కోసం మాకు ఆల్రెడీ సారీస్ అయిపోయింది. ముందే అయిపోతాయి. సో ఇది మరి లాస్ట్ సరిగా ముందే వాళ్ళు. సో ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటాం కదా. ఇవన్నీ కూడా సిద్ధపడతాం కదా. ఇది కాదు మనం సిద్ధపడతాం. అసలు మన స్థాయి పెట్టాలి సార్, స్థాయి పెట్టాలి సార్. అందరూ పెట్టారు, నేను పెట్టాను. అపోజ్ ఆ మైండ్ కూడా అది అందరూ పెట్టారు, నేను పెట్టాను. వంశీ ఇప్పుడు పెట్టాలి వాళ్ళు సాధన చేస్తాను. ఆయన వంశీ లేట్ అయిపోయింది బాబాయ్ బాధపడితే లేట్ అవ్వలేదు, ఆ ముందే పెట్టా. సో స్థాయి ఇప్పుడు కాదు పెట్టలేదు. మరి ఏ కాలంలో ఉన్నాం? ఆగమన కాలం ఏంటి? పశ్చాత్తాపడే కాలం, ఎదురు చూసే కాలం, మా మనసులు మార్చుకొని సిద్ధపడే కాలం ఇది. అవునా? సిద్ధపడే కాలం అంటే ఏంటి? పశ్చాత్తాపం అంటే ఏంటి? నవరుడి పాపాన్ని తొలగించుకునే కాలం, ప్రాయశ్చిత్తాన్ని వ్యక్తం చేసే కాలం. అంటే ఒక విధంగా చెప్పాలంటే బాధపడే కాలం. మనం చేసినటువంటి పాపాలను మనం బాధపడుతూ దాన్ని తొలగించుకునే కాలం ఆగమన కాలం. అవునా? అవునా కదా. మరి ఒక పక్కన ఏడ్చుకుంటా, ఒక పక్కన యేసు ప్రభు దగ్గర బాధలు చూపించే స్థాయి పెడుతున్నాం కదా. సంతోషాన్ని గుర్తు కదా. స్థానం పెట్టచ్చా? పెట్టకూడదు. ఎప్పుడు పెట్టాలి స్థానం? ఎప్పుడు పెట్టాలి స్థానం?